విలువ మిషన్ వారు నిర్వహించు హైదరాబాద్ స్వస్థతశాల నందు మీ క్షేమం కొరకు బలమైన స్వస్థత ఆరాధన నిర్వహించబడుచున్నది. యవ్వన దైవజనులు పాస్టర్ పాల్ బోయాజ్ గారు శక్తివంతమైన దైవ సందేశాన్ని అందించి, నీ సమస్యలు 365 రకాలై ఉండొచ్చు కాక, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నా. ఎప్పుడు ఎక్కడ వినాలే ఎక్కడ చూడలే ఇంత గొప్పగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రమలలో ఉన్న వారి విడుదల కొరకు బలమైన ప్రార్థనలు చేసెదరు. ఈ ప్రార్థనల ద్వారా ఇప్పటికే అనేక మంది దేవునిచే దీవించబడి అద్భుత మేలులను పొందుకొని వారి సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరుచుచున్నారు. మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ క్షేమం కొరకు నిర్వహించబడుతున్న హైదరాబాద్ స్వస్థతశాలకు కుటుంబములతో కలిసి రండి. దైవ దీవెనలను పొందండి. సమయం ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం వైఎన్ఎస్ ఫంక్షన్ హాల్, ఐడిపిఎల్ కాలనీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర, గుట్ట రోడ్, హైదరాబాద్. దైవజనులు పాల్ బోయాజ్ గారిచే నిర్వహించబడుచున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. లూకాసు సువార్త అందరూ కూడా తీసి చూడాలి. 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. చాలు, ఈ మాట వినండి. విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరంలోనికి, సమాజ మందిరము అంటే మనందరము సమాజముగా కూడుకున్నాం. ఇలాగున కూడుకునే ప్రాంతాన్ని యూదులేమనేవారు అనంటే సమాజ మందిరము అనేవారు. ఈ సమాజ మందిరములో యేసు ప్రభువారు ఒక రోజున ఆ మందిరంలోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ సమాజ మందిరములో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్న సమయంలో 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ, 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ ఎచ్చట నుండెను మందిరములో ఉండెను. ఆమె దేనితో బాధపడుతుందనంటే నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. చూడండి, దౌర్భాగ్యం అంటారు దాన్నే దౌర్భాగ్యం అంటారు. దేవుని మందిరంలో ఉన్నారు అనంటే ఎలాంటి వారై ఉండాలి? రోగాలతో, రుగ్మతలతో,
అప్పులతో, జబ్బులతో, కుటుంబ సమస్యలతో, కోర్టు సమస్యలతో, నష్టాలు చూస్తూ జీవితాన్ని కష్టంగా బ్రతికేవారై ఉండాలా? లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు బాగా బ్రతకాలి అని ఆశపడితే, నీ భారము తొలగిపోయి బాగా బ్రతకాలని కోరుకుంటే నా యొద్దకు రండి, నేను నీకు మేలు చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. అరే, అందరినీ రమ్మనేవాడు 18 సంవత్సరాల నుండి ఆయన సన్నిధిలో ఉండట్టే బాగుగా లేకపోవడం అంటే దౌర్భాగ్యం కాదంటారా? ఇక్కడ 18 సంవత్సరాల నుండి మందిరంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అంట దేనితో బాధపడుతుందంట? నడుము వంగిపోయిందనేది ఒకటైతే నిజం. ఆ వంచింది ఎవరో? బలహీనపరుచు దయ్యం. బలహీనపరిచే దయ్యాలు ఈ రోజున సంఘాలలో చాలా మందిని పట్టుకున్నాయి. ఒక్కరిని కాదు. నడుము వంగిపోయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి తలనొప్పి తగ్గదు, ఒకరొకరికి ఏంటో తెలియదు. ఒకరోజు బాగుంటే మరొక రోజు బాగోరు. ఏంటని హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసి ఏమీ లేదంటారు. ఒక్కొక్కరు ఉంటారు అన్ని బాగానే ఉన్నాయి అని వైద్యులు రిపోర్ట్ ఇస్తారు, గర్భఫలం కలగదు. ఇంకొకరు ఉంటారు ఏదో రోగం అని వెళ్తారు, ఆ రోగమునకు మందులు వాడతారు, అది తగ్గదు. ఇంకొందరు ఉంటారు రోగం ఉండదు, సంతానలేమి అనే మాట చోటు ఉండదు, మంచిగా పిల్లలు ఉంటారు, కానీ కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి సమాధానములు ఉండవు, సంతోషం ఉండదు. నలుగురు కూర్చొని మాట్లాడాలంటే ఆ ఇంట్లో వారికి భయం వేస్తుంది. అరే, ప్రశాంతంగా ఉన్న మన ఇంట్లో లేనిపోని అశాంతి కలుగుతుంది, మన నలుగురు కూర్చొని మాట్లాడొద్దు అని ఒకడు ఆ మొఖం తిప్పుతాడు, ఒకడు ఈ మొఖం తిప్పుతారు, తల్లిదండ్రులు ఇంకో దిక్కువైపు చూస్తూ ఉంటారు. ఇది దౌర్భాగ్యం. దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఉంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆశీర్వాదం లేనివారు, దీవెన లేనివారు. 18 సంవత్సరాల నుండి వంగిపోయిన ఆ నడుముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఎంత వేదన పడి ఉంటుంది. మందిరంలోనే ఉంటున్నా, మందిరంలోనే నా కాలాన్ని గడుపుతా ఉన్నా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా, కానీ దేవుడు ఏంటో నా పట్ల మేలు చేయడంలా, నా బ్రతుకు బాగు చేయడంలా, వంగిపోయిన నా నడువును బాగుపరచడంలా, నాకు స్వస్థత కలగడంలా అని మనస్సులో బహుశా బాధపడుతూ ఉందేమో. బాధపడకుండా ఎవరుంటారు చెప్పండి? బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు చూచి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులారా, ఇక ప్రభువారు చూడండి ఎంత గొప్పవాడనంటే, ఆయన ఆ వంగిపోయిన స్త్రీ ఆయన దగ్గర దాకా రాలేదని ఆయనే ఆ మొన్న మందిరంలోకి యేసయ్య వెళ్ళాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. యేసయ్యే వెళ్ళాడు, యేసయ్యే పిలిచాడు, యేసయ్యే స్వస్థపరిచాడు. దేవుని బిడ్డ, ఈ రోజున మేము ఎంత సేవ చేయడానికి గల కారణం ఒకటే దేవుణ్ణి ముందు పెట్టుకున్నాం. దేవుని యొక్క మాటలను అనుసరించి, ఆయన చిత్తమును అనుసరించి బ్రతుకుతూ ఉన్నాం. అంతే. దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. పడిపోకుండా, మేము పాడైపోకుండా, మా ప్రార్థనలు వ్యర్థమైపోకుండా మా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ, చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తూ, వచ్చిన ప్రజలను ఆశీర్వదిస్తూ ఆయన అన్యజనులలో మహిమను పొందుకుంటా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ఆ రోజు యేసు ప్రభు వారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలబడగలిగింది. ఈ రోజున మీరు కూడా జీవితంలో వంగిపోయినటువంటి పరిస్థితి అయితే, కుటుంబాలుగా పడిపోయిన పరిస్థితి అయితే, తిన్నగా లేచి నిలబడలేనటువంటి పరిస్థితుల మధ్య మీరు ఉన్నట్లయితే, దేవుడు ఈ రోజున మిమ్మల్ని, మీ కుటుంబాలని బలహీనపరుస్తున్న దురాత్మలను గద్దించి విడుదలను ఇచ్చి మీరు తిన్నగా నిలబడగలిగే గొప్ప కృపను మీకు ప్రసాదిస్తాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి. నమ్ముట నీ వలనైతే దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు. ఈరోజు మీరు టీవీలో చూస్తూ ఉన్నారు ఎన్నో అద్భుతాలు. ఒక స్త్రీ, ఆమె గర్భఫలం లేక వచ్చింది. ఆవిడ దగ్గర 19 సంవత్సరాలు, ఆమెకి సంతానం లేదు. 18-19 సంవత్సరాలు. ఆమె భర్త ఆమెను కొట్టి, నువ్వు నాకొద్దు అని చెప్పి పుట్టింట్లో విడిచిపెట్టేశాడంట ఆమెను.
పుట్టింట్లో ఎన్నిసార్లు విడిచిపెట్టాడు అంటే 3 సార్లు విడిచిపెట్టేశాడట. ఎందుకు విడిచిపెట్టేశాడనంటే సంతానం కొరకని ఆమెను తిప్పని హాస్పిటల్ లేదంట, చూపించని డాక్టర్ లేడంట. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై ఇక ఈమెకు పిల్లలు పుట్టరని డాక్టర్లు కూడా కరాఖండిగా చెప్పేసినప్పుడు ఆమెను చాలాసార్లు హాస్పిటల్ తీసుకువెళ్ళడం, చూపించడం, పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పడం, ఆమెను కొట్టడం, బాధ పెట్టడం, విడాకులు ఇచ్చేమని అత్తమామలు వేధించడం, ఆమె తట్టుకోలేక కొన్నిసార్లు ఆ తల్లి ఇంటికి పారిపోయి, కొన్నిసార్లు నువ్వు నాకొద్దు అని ఇతనే తీసుకువెళ్ళి దింపేసి నాకొద్దు అని చాలా నెలల పాటు తిరిగి తెచ్చుకునేవాడు కాదంట. చచ్చిపోద్దామని ఒక రోజున ఆమె మనసులో నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్న సమయంలో దుఃఖంతో ఒక సహోదరి చెప్పిందండి, అయ్యా అమ్మా పలానా బోయేజయ్య గారు పలానా కర్నూలు సిటీలో ప్రార్థన పెడతా ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఆయన నీ తల మీద తైలము ప్రోక్షించి నిన్ను ఆశీర్వదించి నీ గర్భం మీద చేతుంచి ప్రార్థన చేసి అంజుర ఫలాన్ని ఇస్తాడు, మీరు తింటే ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడమ్మా, ఎంతోమంది వెళ్తున్నారు, దీవించబడుతున్నారు, మీరు కూడా వెళ్ళండి అని అంటే ఆఖరి ప్రయత్నంగా ఆమె ఏం చేసిందనంటే భర్త ఇంటికాడ విడిచిపెట్టేస్తే అక్కడి నుండి వచ్చిందంట మన ప్రార్థనకి. ఆమె వచ్చి చెప్పినటువంటి మాట, నేను ఎన్నోసార్లు చచ్చిపోద్దాం అనుకున్నా, కానీ ఈ ప్రార్థనకు వచ్చే ముందే ఆత్మహత్య ఖచ్చితంగా చేసుకోవాలని నిర్ణయించినప్పుడు ఒక స్త్రీ వచ్చి చెప్పిందన్న, ఏంటమ్మా నీ సమస్య, నాకు పిల్లలు పుట్టరని చెప్పారన్న. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అసలు పిల్లలే పుట్టరని చెప్పిన వారు ఎంతోమందికి దేవుడు గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు, నువ్వెందుకు భయపడతారు తల్లి, నీకోసం ప్రార్థన చేస్తానంటే, లేదన్నా నేను మందులు ఎక్కువ వాడేశా, నా 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ పాడైపోతే కట్ చేసి తీసేశారు, ఇంకొక ట్యూబ్ ఉందన్న అది కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది, వైద్యులు కూడా ఏమీ చేయలేమమ్మా, దాన్ని కూడా మనం ఏమీ చేయలేమమ్మా, అది పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి, అసలు నీకు పిల్లలే పుట్టరని చెప్పారన్నా, ఇక నాకు ఎక్కడ పిల్లలు పుడతారన్నా అని వేదనతో ఏడుస్తూ గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్న సమయంలో ఆమె గర్భం మీద చేయి ఉంచి, ప్రభువా ఈ గర్భాన్ని నీవు ఆశీర్వదించి ఈ బిడ్డను నువ్వు ఫలింపచేసి ఈ స్థలమందు సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా అని ప్రార్థన చేసి అంజుర ఫలాన్ని ఇచ్చా. తిన్నామే అద్భుతం ఏంటో తెలుసా, ఒక 3-4 నెలల క్రితం వచ్చి తన కుమార్తెను తీసుకొస్తే ప్రార్థన చేసి ఆ బిడ్డకు ఆశీర్వదించి నామకరణం చేశా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచాను. హల్లెలూయా. ఆమె సాక్ష్యాన్ని మీరు చూస్తారు, టీవీల్లో చూసారు, ఎప్పుడన్నా చూసారా తల్లి? దేవునికి స్తోత్రం, నా మాటకి ఇంతమంది సాక్షులు ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమె నోటి నిండా దేవుడు నవ్వును నింపాడు. ఈరోజు నీ నోటిన కూడా దేవుడు నవ్వును నింపబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని గనపరచు. ఈ ప్రార్థనలో పాల్గొని అభిషేకించబడి ఆశీర్వదించబడి ఈరోజు దీవించబడ్డామని సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకటే, దేవుని యొక్క సేవ హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నాం. మేము ఒకటే నమ్ముతున్నాం, ప్రభువా దేవుని ప్రజలు దీవించబడాలని, కుటుంబాలు కట్టబడాలని, ప్రతి వారు ఆశీర్వదించబడి ప్రభు సాక్షులుగా ఉండాలని ఆ ఆశ కలిగి, ఆ భారం కలిగి ఈ సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, మమ్మల్ని ఉసూరు అనిపించకుండా ఆనాడు 18 సంవత్సరాల నుండి ఆ మందిరంలో పడున్న దానికి ఆ స్వస్థత లేదు, కానీ యేసయ్య రాగానే ఆమెకు విడుదల కలిగింది, స్వస్థత వచ్చింది. ఈరోజు మేము కూడా ఈ ప్రాంతానికి వచ్చామే, ఈ ప్రార్థనకు వస్తే దీవించబడతామని నమ్మొచ్చేవే, నీవు కూడా దీవించబడి స్వస్థపరచబడి ఆశీర్వదించబడితే నా ప్రభువు ఆనాడు ఇక్కడ మహిమపరచబడ్డట్లుగా ఈరోజు ఈ ఆధోనిలో గనపరచబడతాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని గనపరచు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, బలహీనపరచు ఆత్మ నిన్ను బలపరుస్తున్నట్లయితే దేవుని బిడ్డవైన నీకు దేవుడి రోజున సంపూర్ణ విడుదల దయచేయునుగాక. ఒక మాట వ్రాయబడి ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ మాట చదువుకుందాం. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు.
ఇక్కడ పిల్లలున్న తండ్రులు ఎంతమంది ఉన్నారు? నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీ పిల్లల్లో నలుగురిలో తక్కువగా ఉంటే సంతోషపడతారా, ఘనమైన స్థితిలో ఉంటే సంతోషపడతారా? ఆ పిల్లలు ఎదిగి మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారా? పర్లేదు ఆడ బతుకు, నా బతుకు ఇట్లా అయిపోయింది కాబట్టి ఆడ బతుకు కూడా అట్లా అయిపోవాలని కోరుకుంటారా? నీకన్నా గొప్ప స్థితికి వాళ్ళు వెళ్ళాలని కోరతారు. చేతులు దించండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీరిచ్చాలనుకున్న వాటికన్నా శ్రేష్టమైనటువంటివి ఇస్తాడు కదా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దామా? ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఒకటి నమ్మి ఈ స్థలంలో నుండి వెళ్దాం. ఒకటి నమ్ముదాం, ఒకటి పట్టుకొని వెళ్దాం. నమ్మేది ఏమిటయ్యానంటే, నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్ముదాం. అది ఏం పట్టుకొని వెళ్దాం? నన్ను ఆశీర్వదించడానికి నా ప్రభు ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేశాడు. అభిషేకమును పొందుకున్న నేను ఆశీర్వాదాన్ని పట్టుకొని పోతున్నానని. మీ తండ్రి మీలో ఏ ఒక్కరు ఉస్సూరు మనాలని కానీ, ఆమె రోగిష్టి, ఇతడు రోగిష్టి, వీళ్ళింతే, వీళ్ళ బ్రతుకులింతే అని కానీ ఎవరు మిమ్మల్ని అనాలని ఆయన అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరిని ఏమనుకుంటున్నాడు ఆయన? ఏం ఆశపడుతున్నాడు? ప్రతి ఒక్కరూ కూడా బహుగా ఫలించాలని. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగాలలో అంతకంతకు వర్ధిల్లాలని, వ్యాపారాలు చేస్తున్నవారు వ్యాపారాలలో వర్ధిల్లాలని, చేతి వృత్తులపై ఆధారపడిన వారు తినడానికి లోటు లేకుండా సమృద్ధి పనులు వారికి దొరికి మంచి రాబడిని వారు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవ్వరూ కూడా సంతానం లేక గొడ్రాలని పిలువబడుతూ బాధకు గురయ్యేటటువంటి బ్రతుకులు బ్రతకాలని అనుకోవడంలో ప్రభువారు నువ్వు ఫలించాలని, నువ్వు బాగా ఫలించాలని, నువ్వు పిల్లలు కలిగి నువ్వు సంతోషంగా నీ కుటుంబ సంసార జీవితాన్ని గడపాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన మీరు ఎలాగున మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు. ప్రభువు కూడా ఆయన నమ్ముకున్న మనందరం బాగుండాలని కోరుకుంటూ ఉండగా ఈ రోజున మనం బాగోలేం. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన సంతోషంగా అయితే లేడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూసి సంతోషించేవాడు కాదు తల్లి. తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూసి సంతోషించే తండ్రి కాదు ఆయన. ఈ లోకంలో ఉన్న తండ్రులైనా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ ప్రేమిస్తారేమో. ఇద్దరు కుమారులుంటే వారిలో ఘనమైన వాడి దగ్గర ఉండి తక్కువ స్థితిలో ఉన్న వాడిని చులకన చేసి మాట్లాడతారేమో ఈ లోక తండ్రులు. కానీ పరలోకపు తండ్రి మాత్రం పక్షపాతం లేనివాడు. ఎవరైతే తన మీద ఆనుకుని ఉంటారో అట్లాంటి వారిని దీవించాలని ఆయన కన్నులు ఈ లోకమంతా సంచరించి చూస్తూ ఉన్నాయి. అంటే గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. ఎవరు బాగాలేదా, ఎవరు ఏడుస్తూ ఉన్నారా, అట్లాంటి వారు నా బిడ్డలైతే వారు ఏడవకూడదు అని ఆయన చూస్తూ ఉన్నాడు. తన బిడ్డలు ఎక్కడున్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఒకవేళ బాగా ఉన్నారా, ఓకే, బాగాలేదా, వాళ్ళ బాగోగులు చూడాలని ప్రభువారు ఆయన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు కఠినమైనటువంటి బోధలు, కఠినమైనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. దేవుడు చాలామందికి తన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. నువ్వు విన్న మాటలు, యేసు ప్రభు యొక్క మాటలు చాలామంది విన్నారు, కానీ వాళ్ళు మారలా. నువ్వు మారావు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, వాళ్ళు రాలా. కారణం ఏమిటి? నువ్వు అనుకోవచ్చు, నాకు రోగంగా ఉంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని. నాకు పిల్లలు లేరు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు సంతానం ఇస్తాడని. నాకు కుటుంబంలో శాంతి సమాధానములు ప్రేమలు లేవు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మా కుటుంబాన్ని కడతాడని నువ్వు అనుకుంటున్నావేమో. బహుశా కాదు తల్లి. ఆయన దగ్గరికి నువ్వు బాగోకపోవడం వల్ల వచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నిజమే, నీకు బాగలేదు. కానీ నీకు బాగోకపోవడం వలన మాత్రమే ఆయన ఏదో మేలు చేస్తాడని నువ్వు రాలా. అలాగనైతే నీ కుటుంబంలో కూడా చాలామంది బాగుగా లేని పరిస్థితులు ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ వారు రాలేదే నీకులాగా యేసుప్రభు దగ్గరికి. ఎందుకో చెప్పమంటారా? యేసుప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదయ్యా, మీరు నా దగ్గరికి రావడం కాదయ్యా, నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని నా దగ్గరికి నడిపించుకున్నాను అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుతాం. నేను మిమ్మల్ని ఈ లోకంలో నా సాక్షులుగా నిలుపుట కొరకు మిమ్మల్ని పిలుచుకున్నా,
2, నా రక్షణ మీకు అనుగ్రహించి నిత్య జీవమును మీరు పొందుకొని యుగ యుగములు కూడా నాతో పరలోకములో నివసించుట కొరకే నేను మిమ్మల్ని నా వైపు నడిపించుకున్నానని నా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట కాదు, ఇది ప్రభువు మాట. ఈరోజు మనల్ని ఏర్పరుచుకున్న దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. బహుశా కొంతకాలంగా నువ్వు మందిరాలకు వెళ్తూ, ప్రార్థనలకు వెళ్తూ, కానుకలు ఇస్తూ, దశమ భాగం ఇస్తూ, ప్రత్యేక కానుకలు ఇస్తూ, ఆ మందిర పనుల్లో పాల్గొంటూ 10 మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్న నీ బ్రతుకులో బహుశా ఆశీర్వాదం లేదేమో. ఆనాడు 18 సంవత్సరాల నుండి ఉన్న ఆ స్త్రీ వల్లే నీకు కూడా ఆశీర్వాదం లేదేమో. కానీ గుర్తుపెట్టుకో, ప్రభువు నిన్ను ఈ రోజున ఎందుకు పిలుచుకున్నాడు, ఈ రోజున నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, ఈ రోజున యేసు ప్రభు పేరట ఈ ఆశీర్వాదపు సభలో మీరు ఎందుకు పాల్గొనడానికి మీ పనులను ఆపుకొని, రాబడిని వదులుకొని, కుటుంబాన్ని, ఇంటిని విడిచిపెట్టి ఎందుకు ఈ ప్రార్థనకు వచ్చారు అని అంటే కారణం ఒకటే, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. తగిన సమయమందు నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఘనపరిచి, నీ ద్వారా ఆయన మహిమపరచబడుట కొరకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయమే ఈ సమయం గనుక ఈ ప్రార్థనలో నువ్వు ఉండకుండా ఉంటే నీకు ఆశీర్వాదం కలగదని ప్రభువారు నీ హృదయాన్ని ప్రేరేపించాడు. ఈ ప్రార్థనకు నిన్ను నడిపించాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి తన సాక్షిగా నిలుపుతాడు యేసు నామములో. ఆమేన్. ఎంతమంది ఈ రోజు నమ్ముతారో అందరూ దీవించబడుదురుగాక. కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈరోజు చెప్పబడిన నీ మాటలు వినని బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. విని ఏ ఒక్కరు విడిచిపెట్టక ప్రభా, ప్రతి ఒక్కరూ నీ మాటను బట్టి నాయన నమ్మి మేలు నొందునట్లు ప్రభా, ప్రతి హృదయములో నీ మాటలను స్థిరపరచండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని నీ లేఖనము సెలవిస్తూ ఉండగా, ఈ రోజున ఫలభరితముగా లేని బ్రతుకులు బ్రతుకుతున్న నీ బిడ్డలు ఫలించాలని, ఆశీర్వదించబడాలని ఆశపడి వచ్చారు ప్రభువా. వీరు ఆశపడి వచ్చి ఉండగా నీ మాటలు సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. నువ్వు మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కారణం నిన్ను ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టుట కొరకు, నీ ద్వారా అన్య జనులలో నేను మహిమపరచబడుట కొరకు అని చెప్పబడిన నీ లేఖనము నీ బిడ్డల హృదయాలలో స్థిరపరిచి, ఆ మాటలను బట్టి బలపరచబడి నమ్మి జీవించుట వలన కలుగు దీవెనను పొందుకొని సాక్షులుగా ఉండినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ప్రతి నెల ఆత్మకూరునందు, నంద్యాల పట్టణమునందు, కర్నూలు పట్టణమునందు, అనంతపురం పట్టణమునందు, డోన్ పట్టణమునందు జరిగింపబడుతున్న ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు అనేక మంది వచ్చి దీవించబడుతూ ఉన్నారు. నంద్యాలలో మీరు చూస్తూ ఉన్నారు, మెయిన్ హాల్ సరిపోక సైడ్ ఉన్నటువంటి సెకండ్ హాల్లో కూడా ప్రజలు ఇరుక్కొని కూర్చుంటూ ఉన్నారు. ఈ 2 హాల్స్ కూడా సరిపోక బయట టెంట్స్లో కూర్చొని ఆరాధనలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి నెల 2వ గురువారం జరుగుతున్నటువంటి ఈ కర్నూలు పట్టణంలోని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు విస్తారంగా ప్రజలు రావడంతో హాల్స్ సరిపోవని గ్రౌండ్స్ని తీసుకొని ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనకు అనేక జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు విస్తారంగా వస్తూ ఉండడం మీరు చూస్తూ ఉన్నారు. విస్తారంగా దేవుని ప్రజలు దీవెనలను అనుభవించడం మీరు వింటూ ఉన్నారు. ప్రతి నెల 4వ సోమవారం అనంతపురం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ విలువైన ప్రార్థనకు బళ్ళారి నుండి, హుబ్లీ నుండి, కర్ణాటకలోని అనేక జిల్లాల నుండి, ఆంధ్రలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఆశతో వస్తూ ఉన్నారు. అనేక మేలులను అనుభవిస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాలను మీరు వింటూ ఉన్నారు. ప్రతి నెల 4వ గురువారం పెద్ద దోర్నాలలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మాభిషేక అంజూర పండుగ కొరకు ప్రకాశం జిల్లా నలుమూలల నుండి ప్రజలు విస్తారంగా తరలిరాగా మందిర ప్రాంగణము సరిపడక బయట టెంట్స్ వేసి ప్రజలను కూర్చుండబెట్టిన చాలక అనేక మంది చుట్టూతా నిలబడుతున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తూ ఉన్నారు. రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, వచ్చి దీవించబడమని తెలియపరుస్తున్నాను. అలాగుననే ప్రతి నెల 4వ బుధవారం
డోన్ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు అనేక ప్రాంతాల నుండి, పల్లెల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు, దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాన్ని నీవు పొందగోరినట్లయితే మానక రమ్మని, వచ్చి దీవించబడమని తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. షాలోమ్. మీకు సమాధానం కలుగునుగాక. దైవజనులు పాల్ బోయాజ్ గారిచే నిర్వహించబడుచున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. ఈమె సాక్ష్యం ఏంటంటే, ఈమెకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లల కోసం ఎంతగానో ఆశ పెడుతూ ఎదురు చూస్తూ ఉందట. కానీ గర్భఫలం రాక వేదన చెందుతూ ఉంది. ఆ సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వస్తే దేవుడు బిడ్డలు ఇస్తాడన్న విశ్వాసంతో టీవీలో చూసి ఈ పండుగలో పాల్గొనడం జరిగిందట. ఈమె ఇక్కడికి గత 9 నెలలుగా వస్తూ ఉంది. వచ్చి ఈమెకున్న సమస్యని దైవజనులు క్రీస్తు రాయబారి అయ్యగారికి చెప్పడం జరిగింది. అమ్మ, అప్పుడు ఆయన ధైర్యంగా ఉండి తల్లి, నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని చెప్పేసి ధైర్యం చెప్పి ఈమె పక్షాన ప్రార్థన చేయటం జరిగిందట. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. ఇప్పుడు ఈ కుమార్తె కన్సీవ్ అయింది. ఇప్పుడు 8వ నెల గర్భిణి అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఈ సన్నిధికి వచ్చింది. ఈరోజు ఈ టీవీ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసినటువంటి వారు హైదరాబాద్ పట్టణమునకు చెందిన సింహాచలం గారు, అలాగుననే తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి యాగంటి కావ్య గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబములు ఇచ్చిన ఆర్థిక సహాయము చేత ఈరోజు ఈ టీవీ కార్యక్రమము జరిపించబడి ఉన్నది. ఈ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడవైన యేసయ్య, సువార్త ప్రకటించబడు నిమిత్తమై స్పందించినటువంటి ఈ కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాను. నాయనా, లేమిలో ఉన్నప్పటికీ నీ పని చేస్తే నీవు మా పని చేస్తావు అని నీ మాటలు నమ్మిన ఈ బిడ్డలు, ఈ కుటుంబాలు నీ పనిని చేస్తూ ఉండగా వీరి వలె ముందు అనేకులు ఇచ్చి దీవించబడ్డారు. వారి సాక్ష్యాలను బట్టి మీరు ఘనపరచబడ్డారు. మరి ఈరోజు ఈ కుటుంబము నీ పనిని చేస్తూ ఉండగా వీరి పనులు జరుగు నిమిత్తము నీ గుప్పిలి విప్పి ఈ కుటుంబాలను బలపరచమని, దీవించమని, నశించిపోతున్న ప్రజల కొరకు సువార్త ప్రకటించాలనే భారము మా హృదయంలో పెట్టి ఉండగా మేము ప్రయాసపడుతూ ఉండగా, అయ్యా, ఈ ప్రయాస మాకే కాదు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని ఆశ కలిగిన ఈ కుటుంబాలు నీ పనిని జరిగిస్తూ ఉన్నాయి. నీ పని చేస్తున్న ఈ కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడి అన్యజనులలో మీ మహిమార్థమై సాక్షులుగా ఉండునట్లు ఎత్తి పట్టుకోమని, వీరి వలె అనేకులు ప్రభువా భారమైన ఈ పనిని బలపరుచు హృదయము కలుగునట్లు మీరు ప్రేరేపించి లేవనెత్తుకొని అనేకుల ద్వారా ఈ పని ఇంకా విస్తారముగా ప్రభువా చేయబడునట్లు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.